నేను మాట్లాడతాను. మొట్టమొదట మీతో చెప్పండి, ఏం ముగ్గేస్తున్నారు? మాట్లాడండి. పీకాక్ ఇదేనా? ఓకే. సో ఏ రంగులు వాడినావు? ఇది ఎప్పుడు నేర్చుకున్నావు? ఆల్రెడీ వచ్చా? ఎట్లా? ఆల్రెడీ వచ్చు. రోజు ఇంటి దగ్గర ముగ్గులు వేస్తావా లేదా పోటీ కోసం వేస్తున్నావు? రోజు ఇంటి దగ్గర వేస్తా. ఓకే. మీ పేరు? ఆనందిత. ఆనందిత. మీరు? శ్వేత. శ్వేత. సో ఒకసారి ఈ ముగ్గు చూపి ఎంత బాగుందో. అట్నుంచి చూపిస్తే బాగుంటుంది. అట్లా ఒకసారి ఇటు రండి. సో మీ ముగ్గుకి బహుమతి రావాలని కోరుకుంటున్నారు. ఓకే. సో చూసేవాళ్ళు చెప్పండి కామెంట్స్లో, ఈ ముగ్గు బాగుందా, ఎందుకు బాగుంది. చిన్న చిన్న పిల్లలు తప్పులు ఎంచకండి, ఓన్లీ ప్రోత్సహించండి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకో అమ్మ దగ్గరకు పోదాం. హాయ్, ఏం పేరు? శాన్విత. ఇది నువ్వు వేసిన ముగ్గా? ఎంత టైం పట్టింది? 10 minutes పట్టి. అటు తిరగవా? 10 minutes. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఇక్కడ చదువుతున్నావా? కాలనీలో. ఓకే. తర్వాత ఈ ముగ్గు ఎప్పుడో నేర్చుకున్నదా, పోటీ కోసం నేర్చుకున్నావా? పోటీ కోసం నేర్చుకున్నావు. ఒకవేళ నీ ముగ్గు ప్రైజ్ రాలేదనుకో బాధపడతావా, వచ్చిన వాళ్ళని అభినందిస్తావా? ఎంత చక్కటి మాట చెప్పింది. అందరు సపోర్ట్ కొట్టండి, గొప్ప మాట చెప్పింది. సూపర్. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మా. వెళ్తున్నా అంటే ఫస్ట్ పిల్లల దగ్గరికి వెళ్దామని అట్లా స్టెప్ బై స్టెప్. మీరు మాట్లాడరా? ఎట్లీస్ట్ చూపి. సో ఇది చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. సో సరే ఇట్రా లిఖిత. హాయ్, ఏం పేరు? సాధ్వి. నీ పేరు? నవనీత. అయ్యా మీరు? రాజ్బాబు. ఇది నీ క్రియేషన్. చెప్పు దీని గురించి, ఏమనుకొని వేసినావు? 30 seconds. మన వ్యవసాయం, మన పచ్చని పంటలు, దాని గురించి వివరించి వేశాను సార్. ఓకే. మన ప్రకృతి చాలా అందంగా ఎలా ఉంటుంది అని వేశాను. సో ముగ్గుల పోటీ ఎప్పుడన్నా ఈ ఊర్లో జరిగిందా? జరగలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. నెక్స్ట్ టైం కూడా ఇట్లానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను.